హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ రవ్వ లడ్డు అండి. ఇది చాలా బాగుంటుంది, స్వీట్ రెసిపీ. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చండి. దీని ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 చెంచాల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టానండి. కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం ముక్కలు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నేతిలో 1.5 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇంకా 2 చెంచాల నెయ్యి యాడ్ చేశానండి. బాగా వేయించుకోవాలి, ఇదంతా కలిసేట్టు కలుపుతూ. బాగా వేగిన తర్వాత 1 అరకప్పు ఎండు కొబ్బరి పొడి వేశాను. అది కూడా కలుపుతూ బాగా వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చిందాకా వేయించుకోవాలి. బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు 1/4 కప్పు పంచదార వేశాను. అది కూడా బాగా కలిసే వరకు కలుపుకుంటూ అలా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు 1/4 కప్పు పాలు పోసాను. మొత్తం 1/4 కప్పు పాలు వేయాలండి. నేను కొద్దిగా చూసుకుంటూ పోసాను. ఇప్పుడు యాలకుల పొడి వేసాను. డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. ఇందాక 1/4 కప్పు పోసాను కదండి, ఇప్పుడు మిగిలిన 1/2 కప్పు పాలు పోసేసుకోవాలి. ఇప్పుడు అదంతా బాగా వేగి దగ్గరకు వస్తుందండి. లడ్డు కట్టడానికి ఈజీగా వస్తుంది అనుకున్నప్పుడు అది దించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ముద్దగా కనపడుతుంది కదండి, ఇప్పుడు లడ్డు కట్టడానికి వస్తుంది అన్నమాట. ఇప్పుడు దించేసుకోవాలి. 2 నిమిషాలు గోరువెచ్చగా అయిందాక అలా గంటెతో కలియబెడుతూ ఉండాలండి. గోరువెచ్చగా చల్లారిన తర్వాత అలా లడ్డూలుగా కట్టుకోవాలి. అంతేనండి, రవ్వ లడ్డు రెడీ. ఈ విధంగానే మిగిలినవన్నీ కూడా చేసుకోవాలి. అంతేనండి రవ్వ లడ్డు ప్రాసెస్. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. స్కిప్ చేయకుండా చూడండి.